హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. దేశంలో రియల్ ఎస్టేట్ గడిచిన 10 ఏళ్లలో పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్న వాటన్నింటినీ దాటుకుని గణనీయమైన పురోగతిని సాధించింది. అందరికీ ఇల్లు నిర్మించి ఇచ్చే క్రమంలో కొత్త పుంతలు తొక్కింది. భారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన, జీడీపీలో తోడ్పాటు అందించింది. స్థిరాస్తి రంగం పరిణామం గణనీయంగా పెరిగింది. 2014-2024 వరకు రియల్ ఎస్టేట్ పేరుతో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ నరేడ్కో రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ అనురాగ్తో కలిసి నివేదికను రూపొందించింది. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం ప్రాముఖ్యత తోడ్పాటును తక్కువ అంచనా వేయలేమని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో రియల్ ఎస్టేట్ కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగుతున్న జనాభా అవసరాలు తగ్గట్టుగా గృహ నిర్మాణం చేపట్టడం, ఆస్తుల క్రయ విక్రయాలతో సంపదకు మూలస్తంభంగా ఉంది. 10 ఏళ్ల కాలంలో కొనుగోలుదారుల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకొచ్చిన రేరాతో ప్రాజెక్టుల్లో పారదర్శకత పెరిగిందని నిర్మాణ సంఘాలు అంటున్నాయి. ఫలితంగా కొనుగోలుదారుల్లో విశ్వాసం పెరిగి ఇళ్ల నిర్మాణం సంఖ్య సైతం 10 ఏళ్లలో గణనీయంగా వృద్ధి చెందింది. గృహ నిర్మాణం రెట్టింపైంది. దేశంలో ప్రధాన 7 నగరాల్లో వ్యవస్థీకృత రియల్ ఎస్టేట్ మార్కెట్ కార్యకలాపాలు అధికం. ఈ నగరాలన్నింటిలో కలిపి 2018 2.5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తే 2023 నాటికి 4.35 లక్షలు చేరుకుంది. వార్షిక వృద్ధి 8% ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కలకత్తా నగరాల్లో చాలా ఎక్కువగా ఉన్నట్టు వివరాలు తెలుస్తున్నాయి. సగటు ధరల పెరుగుదల చూస్తే గనక గత 10 ఏళ్లలో 7 నగరాల్లో స్థిరాస్తుల ధరల్లో పెరుగుదల కనిపించింది. 2014లో సగటు చదరపు అడుగు ధర 5,442గా ఉంటే 2020లో 5,600లతో నిలకడగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2022 నాటికి 6,100 చేరితే 2023 నాటికి 7,080కి పెరిగింది. కొనుగోలు చేసిన వారి స్థిరాస్తుల మూలధన వివరంలో భారీగా పెరిగాయి. కొనుగోలు శక్తి పెరిగింది. ఇల్లు కొనుగోలు చేసేవారిలో అత్యధికం గృహ రుణంతోనే రుణం తీసుకొని కొనుగోలు చేసే సామర్థ్యం 10 ఏళ్లలో మెరుగైంది. వచ్చే ఆదాయం గృహ రుణానికి చెల్లించే ఈఎంఐని బట్టి ఆఫర్డబిలిటీ రేషియోని గణనిస్తున్నారు. 2014లో ఈ నిష్పత్తి 50%గా ఉండేది. అంటే ఆ రోజుల్లో గృహ రుణంతో ఇల్లు కొనుగోలు చేయాలంటే ఆదాయంలో 50% ఈఎంఐకి సిద్ధపడితే కొనగలిగేవారు. ఇప్పుడది 36%కి తగ్గింది. కోవిడ్ అనంతరం 2021లో అత్యల్పంగా 21%కి దిగి వచ్చిన వడ్డీ రేట్ల పెంపుతో మళ్లీ స్వల్పంగా పెరిగింది. ఇన్వెంటరీ తగ్గింది. గత 10 ఏళ్లలో ఇన్వెంటరీ 24 నెలల నుంచి మధ్యలో 55 నెలలకు పెరిగిన 2023 నాటికి 15 నెలలకు తగ్గింది. ఒక ప్రాజెక్టు అనుమతులు వచ్చిన తర్వాత నుంచి ప్రాజెక్టు పూర్తి చేసి ఇళ్ల విక్రయానికి పట్టే కాలాన్ని ఇన్వెంటరీగా పరిగణలోకి తీసుకోవాలని బిల్డర్లు చెబుతున్నారు. 2031 నాటికి $1 ట్రిలియన్ స్థాయికి చెందిందని చెప్పి గత దశాబ్దంలో భారత సంస్కరణలతో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 5వ స్థానానికి ఎగబాకింది. ప్రపంచవ్యాప్తంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న వరుసగా 3 ఏళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ నిలబెట్టుకుంది. భారత్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2021లో $2,000 బిలియన్ నుంచి 2030 నాటికి $1 ట్రిలియన్ మార్కెట్ స్థాయికి చేరుకుంటుందని అంచనా వేశారు. దశాబ్ద కాలంలో భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోదగ్గ పరిమాణాన్ని చవిచూసింది. వృత్తి నైపుణ్యం, పారదర్శకత పెరిగింది. రేరా, జీఎస్టీ తీసుకొచ్చి పిఎంవై పథకం ప్రవేశపెట్టి ఈ రంగం కీలక మార్పులకు బాటలు వేసింది. మౌలిక సదుపాయాలు, ప్రాజెక్టులపైన జాతీయ రహదారుల విస్తరణ, మెట్రో నెట్వర్క్తో ప్రాధాన్యత ఇవ్వడంతో అనుసంధానం పెరిగింది. తద్వారా స్థిరాస్తుల విలువ స్పష్టమైన ప్రభావాన్ని మెట్రో నగరాలు, ద్వితీయ శ్రేణి నగరాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కనిపించింది. $1,000 బిలియన్ 2030 నాటికి దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ అంచనా. $66 మిలియన్ 2024 ఆర్థిక సంవత్సరం నాటికి స్థిరాస్తి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. 13% జీడీపీలో 2025 నాటికి స్థిరాస్తి మార్కెట్ తోడ్పాటు. 71 మిలియన్ 2023 నాటికి ఉపాధి కల్పన. 250 పరిశ్రమలు రియల్ ఎస్టేట్పై ఆధారపడి ఉన్నాయి. గత 10 ఏళ్లలో లిస్టెడ్ డెవలపర్స్ వాటా 10 ఏళ్లలో 6 నుంచి 14%కి పెరిగింది. లిస్టెడ్ కాని ప్రముఖ డెవలపర్ల వాటా 11 నుంచి 20%కి పెరిగింది. ఇతర బిల్డర్లు 10 ఏళ్ల క్రితం 83% నిర్మాణాలు చేపడితే ఇప్పుడు 66%కి తగ్గింది. అయినప్పటికీ వీరు వాటానే సింహభాగంగా ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే గత 10 ఏళ్లలో ఇండియా కానీ హైదరాబాద్ పరంగా చూసుకున్నా కానీ రియల్ ఎస్టేట్ అయితే ఊపైతే తగ్గలేదు. కోవిడ్కు ముందు రేటు తక్కువగా ఉన్న కోవిడ్ తర్వాత మాత్రం రేట్లు భారీగా పెరిగిపోయాయి. మిగతా ముడి సరుకులు ఇవన్నీ పెరగడం వల్ల రేట్లు కూడా పెరిగాయి. దానికి తగ్గట్టుగానే ఇన్వెంటరీ చేస్తున్నారు, దానికి తగ్గట్టుగానే కస్టమర్లు కొంటున్నారు.
దాని తగ్గట్టుగానే వడ్డీ రేట్లు పెరగడం ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గడానికి పెరగడానికి అన్నింటికీ కారణాలు కావచ్చు అని చెప్పేసి రియల్ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.